వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో లగ్న సిరీస్లో మిథున లగ్నానికి సంబంధించి శుభగ్రహాలు పాపగ్రహాలు ఏముంటాయి అనేది చూద్దాము. ఓకే, సో సేమ్ మనం ఇంతకు ముందు 2 చూసాం కాబట్టి దీనికి కూడాను మిథున లగ్నానికి లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు రాజయోగాన్ని ఇస్తాడు. ఎందుకనంటే ఒక కేంద్రానికి ఒక కోణస్థానానికి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆయన మంచి రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే బుధుడు శుభగ్రహం అయ్యి శుభ ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే సెకండ్ లార్డ్ అయిన చంద్రుడు ఇస్తాడా అంటే యూజువల్గా ఈ మిథున లగ్నానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సెకండ్ లార్డ్షిప్ చంద్రుడికి రావడం వల్ల ఫైనాన్షియల్స్ అనేవి ఎప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అయితే యూజువల్గా మనము సెకండ్ లార్డ్ హీ బిహేవ్స్ లైక్ మారక తప్పించి నెగిటివ్ అని చెప్పకూడదు. అయితే థర్డ్ లార్డ్ అయినటువంటి రవి పాపి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 3వ భావానికి ఆధిపత్యం ఉన్న రవి పాపగ్రహము అని ఈ లగ్నానికి అంటే నెగిటివ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలానే పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు 5th లార్డ్షిప్ రావడం వల్ల 50% మంచి చేస్తాడు. అండ్ 12th లార్డ్షిప్ రావడం వల్ల 50% నెగిటివ్ చేస్తాడు. అంటే యూజువల్గా మనం శుక్రుడిని ఒక పంచమాధిపతి కాబట్టి పూర్తి స్థాయిలో శుభగ్రహము అందులో కోణాధిపత్యం వహించి రాజయోగాన్ని ఇస్తాడని చెప్పకూడదు. ఎస్, ఆయన శుభగ్రహమే కానీ 50% ఇస్తాడు. మిగిలిన 50% నెగిటివ్ హౌస్కి కూడా లార్డ్షిప్ ఉంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఈ శుక్రుడు కూడా 50% అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అసలు చాలా పాపత్వాన్ని కలిగి ఉండే గ్రహం ఏదైనా ఉందంటే కుజుడు. ఎందుకంటే 6వ భావానికి ఆధిపత్యము అండ్ లాభస్థానానికి ఆధిపత్యము. అయితే 11th అనేది ఇక్కడ ఇన్కమింగ్ గెయిన్స్ ఇచ్చినా కూడాను కుజుడు లాంటి స్పీడ్ ప్లానెట్కి, ఎందుకంటే మనకి గ్రహాల్లో ఎక్కువ వేగంగా ఫలితాన్ని ఇచ్చే ప్లానెట్ కుజుడు అని చెప్పచ్చు. ఆయనకి 6వ భావానికి ఆధిపత్యం రావడం వల్ల యూజువల్గా నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. 6th లార్డ్షిప్ 11th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి కొంత ఎక్కువ, అంటే యూజువల్గా 50 అని కూడా కాదు, ఒక 60-65% కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. మిగిలినది మటుకే శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడిని పాపి కింద తీసుకోవచ్చు. సో ఎక్కువ నెగిటివ్ ఇస్తాడు. అండ్ గురువు 7వ భావానికి అట్లానే 10వ భావానికి ఆధిపత్యం ఉన్న గురువు నెగిటివ్, పూర్తి స్థాయిలో నెగిటివ్. ఎందుకు అంటే కేంద్రాధిపత్య దోషం పడుతుంది. సో ఇక్కడ మనకి ముందున్న ఫార్ములా ఏంటి, 3, 6, 12 భావాలకి అంటే 11 ప్లేస్లో 12 పెట్టాము. ఎందుకంటే 11 కన్నా 12 ఎక్కువ నెగిటివ్గా ఉంది కాబట్టి. అయితే ఈ లగ్నానికి కుజుడితో పాటుగా అంటే కుజుడు ఇచ్చే నెగిటివ్ ఒకవేళ ఉంటే గురువు ఇచ్చేది వేరేలా ఉంటుంది. బట్ గురువు కూడా అంత శుభగ్రహం కాదు. ఎందుకంటే 2 కేంద్ర స్థానాలను రూల్ చేస్తూ ఆయన పాపి అయిపోతాడు ఆ లగ్నానికి. సో కాబట్టి గురువు మంచి రిజల్ట్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉండవు. అన్లెస్ అదర్వైజ్ ఒకవేళ కనుక యోగములో అంటే కేంద్ర స్థానంలో 7లో కానీ 10లో కానీ ఉండి హంస మహాపురుష యోగం ఏర్పడితే అప్పుడు కేంద్రాధిపత్య దోష ఫలితముతో పాటుగా యోగ ఫలితాన్ని కూడా ఇస్తాడు. అంటే హంసయోగ ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఇట్ డజంట్ మీన్, ఎందుకంటే మన ఆస్ట్రాలజీలో ఉన్న పెద్ద రాంగ్ కంక్లూషన్స్ ఎక్కడొస్తాయంటే ఏదైనా గ్రహానికి యోగం పడితే అది యోగాన్ని ఇస్తుంది అని అనుకుంటుంది. యోగాన్ని ఇస్తుంది కానీ దానికి పట్టిన పాపత్వాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు కేంద్రాధిపత్య దోషం పట్టి పాపి అయినప్పుడు అటు పాపత్వాన్ని ఇస్తాడు, ఒకవేళ ఏదైనా యోగంలో ఉంటే యోగాన్ని ఇస్తాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్ తీసుకుని నెగిటివ్ వదిలేస్తారు. ఎందుకు ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అనేది దశలో చూసినప్పుడు అర్థం కాదు. సో కాబట్టి గురువు పాపి అవుతాడు. అండ్ శని 8th 9th లార్డ్షిప్ రావడం వలన యూజువల్గా 8th అనేది ఒక న్యూట్రల్ హౌస్, 9th అనేది చాలా పాజిటివ్ కాబట్టి శని మనకి 70% మంచి చేస్తాడు, 30% కొంచెం నెగిటివ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాగ మనం చూసినప్పుడు ఏంటంటే మనం అనుకున్నట్టు 5, 9 స్థానాలు మంచివి లేదు, 3, 6, 12 నెగిటివ్ అని బ్రాండ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక బేసిక్ లెవెల్లో నేర్చుకునేప్పుడు అది ఇప్పుడు చూడండి, మనం ఆలు కానీ ఏబిసిడీలు కానీ చిన్న సింపుల్ గ్రామర్ కానీ నేర్చుకునేప్పుడు ఒకలా ఉంటుంది. బట్ అదే మనము పెద్ద పెద్ద స్టోరీలు రాయడమో లేకపోతే పెద్ద లెసన్స్ చదవడం వచ్చినప్పుడు ఆ బేసిక్ రూల్స్ని నుంచి మనం పైకి వెళ్ళి కొంచెం అప్గ్రేడెడ్గా ఉంటాం కదా. సో అలానే ఆస్ట్రాలజీలో కూడా కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నా కూడాను బట్ వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అప్పుడు ఏంటంటే ఓకే దీనికన్నా ఇది ఇంకొంచెం ఎక్కువ నెగిటివ్ ఉంది. సో మనకి కాబట్టి ప్రాక్టికల్గా చూసినప్పుడు కేంద్రాధిపత్య దోషంలో ఉన్న గురువు పాపి అవుతున్నాడు, కుజుడు లాభాధిపతి షష్టాధిపతి అయి పాపి అవుతున్నాడు, శుక్రుడు 50% మంచి చేస్తున్నాడు,
అండ్ రవి నెగిటివ్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది బికాస్ థర్డ్ లార్డ్షిప్. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. అప్పుడు మనకి ప్రిడిక్టివ్ పార్ట్లో దేన్ని తీసుకోవాలి, దేన్ని పక్కన పెట్టాలి అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వీడియోస్ నేను మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటంటే జస్ట్ ఒక ఫార్ములా వైజు వెళ్ళిపోకుండా మీరు అర్థం చేసుకుని ఓకే ఒక శుభస్థానానికి పాపస్థానానికి ఆధిపత్యం వచ్చినప్పుడు మనం శుభాన్ని మాత్రమే తీసుకుంటాం, పాపాన్ని వదిలేస్తాము అన్న సంగతి మీకు గుర్తుకు ఉండాలన్నమాట. సో ఎందుకంటే మేము యూజువల్గా అకాడమీలో వీ హ్యావ్ ఆల్ దిస్, అంటే నా స్టూడెంట్స్కి నేను ఇంకొంచెము వివరంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతిదీ వాళ్ళని అడుగుతారు, అగైన్ క్వశ్చన్ ఆన్సర్. బట్ యూట్యూబ్లో ఏమవుతుందంటే మనకి నేను మీకున్న అంటే నాతో ఎప్పుడైనా మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు అప్పుడు మీరు అడుగుతున్న దాన్ని బట్టి ఓహో వీళ్ళకి ఈ విషయం అర్థం కాలేదు, సో చాలామంది పాపం మన ఛానల్ చూసి ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళు ఇంకొంచెం మంచిగా నేర్చుకుని ఇంకొంచెం బాగా ప్రిడిక్ట్ చేయాలని అంటే ఈ సున్నితమైన విషయాలు ఉంటాయి, వీటిని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. సో ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ మీరు ఎవరైనా కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. లేదు ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.